నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ప్రారంభమైన కొత్త మొక్కజొన్న దేశంలో భారీగా విస్తరించిన రబీ సీజన్ మొక్కజొన్న సేద్యం కొత్త సరుకు రాబడులు ప్రారంభమైనందున ఉత్పాదక మార్కెట్లలో ధరలు మందగమనంలో చలిస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయికి పడిపోయే అవకాశం లేదు. ఎందుకనగా పౌల్ట్రీ పరిశ్రమతో పాటు ఇథనాల్ కంపెనీలు కొనుగోలు చేస్తుండడమే ఇందుకు నిదర్శనం. బంగ్లాదేశ్లో ఉత్పత్తి ఇనుమడించినందున భారత్ నుండి ఎగుమతులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏప్రిల్ నుండి బీహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో యాసంగి మొక్కజొన్న ప్రారంభం కానున్నది. తెలంగాణలో మార్చి 19 నాటికి యాసంగి మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6,45,600 ఎకరాల నుండి పెరిగి 8,23,939 ఎకరాలు. గుజరాత్లో 5,394 హెక్టార్ల నుండి తగ్గి 4,385 హెక్టార్లకు పరిమితమైంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి సెప్టెంబర్ వరకు సరుకు సరఫరా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట, చీరాల, బాపట్ల మరియు పరిసర ప్రాంతాలలో గత వారం 8 వాహనాల మొక్కజొన్న రాబడిపై 2,180 నుండి 2,250, ఆళ్లగడ్డ, చాదలమర్రి, కర్నూలు ప్రాంతాలలో 15 వాహనాల రాకపై 2,250 నుండి 2,350, హిందూపూర్, కొత్త చెరువు, పుట్టపర్తి, కళ్యాణ్ దుర్గ్ ప్రాంతాలలో 30 వాహనాల రాకపై స్థానికంగా 2,250 నుండి 2,300, చిత్తూరు కోసం 2,520, బెంగళూరు కోసం 2,530, విజయనగరం, చీపురుపల్లి, సాలూరు ప్రాంతాలలో ప్రతిరోజు 10 వాహనాల మొక్కజొన్న రాబడిపై ప్రతి క్వింటాలు 2,200 నుండి 2,250 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని మెట్పల్లి, నిజామాబాద్, కేసముద్రం, మహబూబ్నగర్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు 100 వాహనాల మొక్కజొన్న రాబడిపై 2,180 నుండి 2,200 లోడింగ్ కండిషన్తో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. కర్ణాటకలోని చెల్లకేరి, చిత్రదుర్గ్, బళ్ళారి ప్రాంతాలలో ప్రతిరోజు 2,000 బస్తాల రాకపై 2,000 నుండి 2,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో ప్రతిరోజు 2,000 బస్తాల మొక్కజొన్న రాబడిపై 2,100 నుండి 2,375, అస్సాంలో 100 బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై 2,150 నుండి 2,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.